హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందపార్ట్ 2020. నేను చికెన్ టిక్కా మసాలా కర్రీ రెడీ చేస్తున్నాను. ఈరోజు టేస్ట్ అదిరిపోయింది. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనిలోకి మీ దగ్గర బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం దీనిలోకి వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ దీనికి పట్టేలాగా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 1 సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఇంకొక 10 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకుందాం, మాడకుండా. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇలాగే తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలోకి నేను 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న ముక్కల్లాగా. వీటిని వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టేసి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 3 టొమాటోస్ పేస్ట్ చేసుకున్నాను. అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిలోకి సాల్ట్, కారం, పసుపు, మిరియాల పొడి, జీరా పౌడర్, ధనియాల పొడి వేసుకొని అన్నీ ఈవెన్గా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీన్ని కూడా మంచిగా ఒకసారి కలుపుకొని ఇందాక ఫ్రై చేసివి తీసుకున్నాం కదా, ఈ చికెన్ పీసెస్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి వీటి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి వచ్చేసింది. మంచిగా గ్రేవీ థిక్గా అవుతుంది. ఇంకొకసారి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. మరోసారి మూత తీసి చూద్దాం. వావ్, ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ మంచిగా థిక్గా అయిపోయింది చూడండి. పీసెస్ కూడా మంచిగా ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక 10 మినిట్స్లో ఉడికిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కస్తూరి మెంతిని స్మాష్ చేసి వేసేసుకుంటే ఆ అరోమా చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్తో సర్వ్ చేసుకున్నాను. మీరు రోటీ, చపాతీ, పుల్కా దేనికైనా యమ్మీ టేస్ట్ ఉండిద్దండి. ట్రై చేయండి. అంతవరకు బాయ్ బాయ్.